ఈరోజు గద్దర్ గారి పేరు మీద తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ని స్థాపించి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ శుభతరుణంలో గద్దర్ గారిని స్మరించుకుంటూ ఆ అద్భుతమైనటువంటి పాటని అందించినందుకు ధన్యవాదాలని తెలియజెప్తూ ఉన్నాము. అండ్ అలాగే ఇంకా కొన్ని అవార్డ్స్ కేటగిరీలోకి మనం ముందుకు వెళ్ళబోతూ ఉన్నాము. 2014 నుంచి 2023 సంవత్సరం వరకు గాను ప్రతి సంవత్సరంలోనూ 3 సినిమాల్ని ఎంచుకొని ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఫిల్మ్స్ గా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే 2024 సంవత్సరానికి గాను వ్యక్తిగతమైనటువంటి కేటగిరీస్ లో కూడా అవార్డులు ఇవ్వడం జరుగుతోంది. మరి ఈ అవార్డ్స్ ని ప్రెజెంట్ చేయడానికి ఎవరో కాదు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ అయిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిని సాధారణంగా స్టేజ్కి ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ రేవంత్ రెడ్డి గారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి నాయకుడిగా, సాయం కోరిన వెంటనే స్పందించేటువంటి సేవకుడిగా, అందరి ప్రేమని హక్కున చేర్చుకున్నటువంటి ఆప్తుడిగా రాణిస్తున్నటువంటి రాజకీయ నాయకుడు, ఆదర్శప్రాయులు, ఆ ట్రూ లీడర్, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం, సుస్వాగతం పలుకుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి గారితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మరి మన మొదటి అవార్డ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ. మరి ఈ ఉత్తమ బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ రజాకర్ సినిమాకి గాను ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారిని అండ్ అలాగే డైరెక్టర్ శ్రీ యాటా సత్యనారాయణ గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ రజాకర్. రజాకార్ సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటున్నారు గూడూరు నారాయణ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గా అండ్ అలాగే డైరెక్టర్ గా శ్రీ యాటా సత్యనారాయణ గారు. ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారికి సిల్వర్ మెమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు సన్మాన పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయలు మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ రజాకర్. స్పెషల్ జ్యూరీ అవార్డ్ శ్రీ దుల్కర్ సల్మాన్ గారు ఫార్ లక్కీ భాస్కర్. అండ్ ఈ అవార్డుని దుల్కర్ సల్మాన్ గారి తరపు నుంచి అందుకోవాల్సిందిగా నిర్మాత శ్రీ సూర్యదేవర నాగవంశీ గారిని అండ్ డైరెక్టర్ శ్రీ వెంకీ అట్లూరి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల క్యాష్ ప్రైజ్ ని ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. స్పెషల్ జ్యూరీ అవార్డ్ టు దుల్కర్ సల్మాన్ గారు ఫార్ లక్కీ భాస్కర్. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని మనకు అందించింది అండ్ అలాగే డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు, వారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ స్పెషల్ జ్యూరీ అవార్డ్. మరి ఈ అవార్డ్ని పొటేల్ సినిమాకి గాను అనన్య నాగల్ల గారు గెలుచుకోవడం జరిగింది. లెట్స్ వెల్కమ్ అనన్య నాగల్ల గారు ఆన్ స్టేజ్ ఫర్ ఎ స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ ద మూవీ పొటేల్. అనన్య నాగల్ల గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. Congratulations Ananya Nagalla. Moving ahead with our next award, Special Jury Award, Sri Sujit and Sri Sandeep, the directors of the movie Ka cinema ki gaanu award ni andukuntunnatuvanti Sujit and Sandeep ni congratulate chestu vedik meedaki ఆహ్వానిస్తున్నాము. So let's welcome Sri Sujit garu and Sri Sandeep garu. మనకి చాలా అరుదుగా ఒక సినిమాకి 2 డైరెక్టర్స్ ఉంటారు. ప్రొడ్యూసర్స్ విషయంలో అయితే 2 ప్రొడ్యూసర్లు, 3 ప్రొడ్యూసర్లు ఉండడం అనేది మనం ఆనవాయితీగా చూస్తూ వస్తున్నాం. కానీ వెరీ రేర్లీ ఒక సినిమాని 2 డైరెక్ట్ చేస్తారు. సో ఇద్దరికి 3 lakhs చెరో 3 లక్షలు అందుకుంటున్నారు. సిల్వర్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ స్పెషల్ జ్యూరీ అవార్డ్
శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు అండ్ శ్రీ రాజేష్ కాలేపల్లి రాజు యాదవ్ శ్రీ సినిమాకి రాజేష్ గాను. కల్లేపల్లి గారు అండ్ అలాగే ప్రశాంత్ రెడ్డి గారు ఈ సినిమాని మనకు అందించారు. అయితే ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ శ్రీ మాచారి కృష్ణ గారిని కృష్ణ స్టేజ్ గారిని మీదకి. వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీ కృష్ణమాచారి గారు ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ, వారిని వేదిక మీదకి వచ్చి అవార్డును అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజేష్ కల్లేపల్లి గారు అమెరికాలో జరిగేటువంటి చాలా కార్యక్రమాలకి వారి సహాయ సహకారాలని అందిస్తూ ఉంటారు. సో రాజేష్ కల్లేపల్లి గారికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్సో టు ప్రశాంత్ రెడ్డి గారు. సిల్వర్ రాజు మొమెంటోతో యాదవ్ పాటు సినిమా. 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకోవడం జరిగింది. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ జ్యూరీ స్పెషల్ మెన్షన్ మత్తు వదలరా 2 సినిమాలో ఒక అద్భుతమైన ర్యాప్ సాంగ్ ని పాడి మనందరినీ ఆకట్టుకున్న మిస్ ఫారియా అబ్దుల్లా గారు. ఫరియా అబ్దుల్లా కంగ్రాచులేషన్స్. అండ్ తనకి సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. కంగ్రాట్స్ టు ఫరియా. మనందరి చిట్టి నక్కో మామ అంటూ ఒక ర్యాప్ ని పాడి మత్తు వదలరా 2తో తనలో ఈ టాలెంట్ కూడా ఉంది అని ప్రూవ్ చేసుకుంది ఫరియా అబ్దుల్లా. కంగ్రాట్స్ టు ఫరియా. ర్యాప్ ని రాసి పాడింది. నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ డెబ్యూ అండ్ కమిటీ కుర్రోళ్ళు సినిమాకి గాను డైరెక్టర్ యదువంశీ గారు ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ యదువంశీ. సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ యదువంశీ. మరి మన నెక్స్ట్ అవార్డ్ ఇస్ ఫర్ థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం తృతీయ ఉత్తమ చిత్రం లక్కీ భాస్కర్ సినిమాకి గాను ప్రొడ్యూసర్ శ్రీ సూర్యదేవర నాగవంశీ గారికి అందజేయడం జరుగుతుంది. లెట్స్ వెల్కమ్ శ్రీ సూర్యదేవర నాగవంశీ గారు ఆన్ స్టేజ్. బ్రాంజ్ మొమెంటోతో పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందుకుంటున్నారు మన సూర్యదేవర నాగవంశీ గారు ఫర్ ద ఫిల్మ్ లక్కీ భాస్కర్. లక్కీ భాస్కర్ సినిమాలో భాస్కర్ ఎంత లక్కీ అయ్యాడో ఈ రోజు అవార్డ్స్ విషయంలో కూడా ఆ టీం అంతే లక్కీ అయ్యారు. అలాగే డైరెక్టర్ శ్రీ వెంకీ అట్లూరి గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు 1 లక్ష క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రం కూడా. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ అలాగే హీరో దుల్కర్ సల్మాన్ గారికి కూడా బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందించడం జరుగుతుంది. ద నెక్స్ట్ అవార్డ్ సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం. మరి సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం అలాగే లక్కీ భాస్కర్ సినిమాకి హీరోయిన్ మీనాక్షి చౌదరికి కూడా అవార్డు అందించడం జరుగుతుంది. మీనాక్షి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. మరి నెక్స్ట్ సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం పొటేల్ సినిమాకి గాను రెండవ ఉత్తమ చిత్రం పొటేల్ సినిమాకి గాను శ్రీ ఎస్ సురేష్ కుమార్ గారు ఉత్తమ ద్వితీయ చిత్రం సినిమా పొటేల్ అండ్ ద ప్రొడ్యూసర్ ఎస్ సురేష్ కుమార్ గారు. వీరు సిల్వర్ మొమెంటోతో పాటు 3,50,000 క్యాష్ ప్రైజ్ ని అందుకుంటున్నారు. అండ్ అంతేకాదు డైరెక్టర్ శ్రీ మోతుకూరి సాహితీ గౌడ్ బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. హీరో శ్రీ యువచంద్ర కృష్ణ గారు బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. అండ్ అలాగే హీరోయిన్ అనన్య నాగల్ల గారిని కూడా బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ద్వితీయ ఉత్తమ చిత్రం పొటేల్. కంగ్రాచులేషన్స్. ఈ మధ్య కాలంలోనే మన తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని ఎంత అంగరంగ వైభవంగా నిర్వహించారో మనందరికీ తెలిసిందే. మళ్ళీ అదే పందాలో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం అనేది నిజంగానే ప్రశంసనీయం. కంగ్రాచులేషన్స్ టు పొటేల్ టీమ్. మరి మన నెక్స్ట్ అవార్డ్ ప్రథమ ఉత్తమ చిత్రం కల్కి 2898 AD కి గాను ప్రొడ్యూసర్ శ్రీ చలసాని అశ్విని దత్ గారు స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ చలసాని అశ్విని దత్ గారు.
డైరెక్టర్ శ్రీ నాగ్ అశ్విన్ సింగిరెడ్డి గారిని అండ్ ప్రభాస్ గారు ఇక్కడ మనతో పాటు లేరు, అమితాబ్ బచ్చన్ గారికి అండ్ అలాగే దీపికా పడుకోనే గారికి కూడా ఫెలిసిటేషన్ జరగబోతుంది. మరి ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి గోల్డ్ మొమెంటోతో పాటు 10 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. డైరెక్టర్ శ్రీ నాగ్ అశ్విన్ గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని, హీరో శ్రీ ప్రభాస్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని, శ్రీ అమితాబ్ బచ్చన్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరోయిన్ దీపికా పడుకోనికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. ఉత్తమ ప్రథమ చిత్రం కల్కి 2898 AD. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ డైరెక్టర్ 2024. Yes, and the best director 2024 goes to none other than Sri Nag Ashwin. కల్కి సినిమాకి గాను, కల్కి 2989 AD సినిమాకి గాను ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు. సిల్వర్ మొమెంటో అండ్ 5 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కల్కి అనేటువంటి సినిమా కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అలాగే ఇంటర్నేషనల్లీ కూడా అద్భుతమైనటువంటి అక్లెయిమ్ ని సంపాదించుకున్నటువంటి చిత్రం. ఇలాంటి సినిమాని డైరెక్ట్ చేసినటువంటి నాగ్ అశ్విన్ కి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. చేసింది అతి తక్కువ సినిమాలైనా ప్రతి సినిమా కూడా మన గుండెల్లో గుర్తుండిపోయేలాగా చేసినటువంటి నాగ్ అశ్విన్, హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ. The next award, Best Leading Actress 2024. ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు none other than నివేతా థామస్. 35 చిన్న కథ కాదు. ఈ సినిమాకి గాను ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు. 35 మార్కులు సంపాదించడం ఎలాగో ఎంత కష్టమో మనకి ఈ సినిమా ద్వారా అద్భుతంగా చూపించారు డైరెక్టర్ నందకిషోర్ గారు అండ్ అంతే బ్యూటిఫుల్ గా యాక్ట్ చేశారు. నివేతా థామస్ సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందుకుంటున్నారు. మరి ఎస్, మన నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ లీడింగ్ యాక్టర్. మరి బెస్ట్ లీడింగ్ యాక్టర్ ఎవరో కాదు, పుష్ప 2 సినిమాకి గాను అల్లు అర్జున్ గారు. పుష్ప 2 సినిమాకి గాను ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ ని అద్భుతంగా చూపిస్తూ ఒక మాస్ ఇమేజ్ తో పాటు ఒక క్లాస్ టచ్ ని కూడా ఇస్తూ పర్ఫామ్ చేసి అందరి మనసుల్ని గెలుచుకున్నటువంటి ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్. సిల్వర్ మొమెంటో, 5 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు. కంగ్రాచులేషన్స్ టు అల్లు అర్జున్ గారు. పుష్ప నీ అవ్వ తగ్గేదెల్లే. Congratulations to our dearest icon star, the one and only Allu Arjun garu. Allu Arjun garu oka 2 ముక్కలు మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం. Thank you for this prestigious Telangana Gaddar Award. I'd like to thank the government of Telangana for this wonderful initiative and my respect to the Honorable Chief Minister Shri Revanth Reddy Gariki, alage Deputy Chief Minister Batti Gariki, Vedik మీద ఉన్న పెద్దలకు, దిల్రాజు గారికి, అందరికీ thank you so much. And this is not possible without my lovely director Sukumar garu. Darling, thank you so much. I love you. ఈ award is purely your vision and your love. Thank you, darling. And thanks to my producers, my artists, my technicians, my crew, the entire team of Pushpa
And special mention to Rajmouli Garu. Sir, thank you so much. మీరు ఆ రోజు పుష్ప 1 హిందీలో రిలీజ్ చేయమని చెప్పంటే ఈ ఫినామినన్ ఉండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ ఆల్సో సర్చింగ్ ఫర్ ద బెస్ట్ అకేషన్ టు థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ అవార్డ్ బికాస్ నేను పుష్ప 2 గెలిచిన మొదటి అవార్డ్ ఇది. ఐ వుడ్ లైక్ టు డెడికేట్ దిస్ అవార్డ్ టు ఆల్ మై ఫ్యాన్స్. I thank you for your love and support. I hope to make you all more proud. I love you, my army. Thank you. And ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమాల నుంచి ఒక డైలాగ్ చెప్పచ్చు కదా. ఓకే, సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్. ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా గొంట గంగమ్మ తల్లి జాతరలో ఈ ఆట తలలు నరికినట్టు రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. పుష్పరాజ్ అసలు తెగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్. I'd like to thank all the Pushpa fans from all over the world. Thank you so much for people all across the country for making this film a phenomenon. And inkevarana marchipoyinte kshaminchandi. Thank you. And once again, I'd like to thank the government of Telangana for this wonderful initiative. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ. Congratulations, Allu Arjun garu. We are so proud of you.